ప్రియమైన దేవుని పిల్లరా, జ్ఞాపకానికి గుర్తులు ఇవే. పోయిన వారం మనం కొన్ని సంగతులు విన్నాం. చిన్ననాటి నుండి నేర్పించిన అంకెలు, పాఠాలు, బొమ్మలు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో సంఘటనలు, పనికిరాని విషయాలు, ఇవన్నీ కూడా మన జీవితంలో మనం జ్ఞాపకం అందించుకుంటున్నాం. అలాగే ఈ యావత్తు ప్రపంచానికి దేవుడు తన మాటలనిచ్చి తన మాటలను జ్ఞాపకం చేసుకుంటకు మీరేం చెయ్యాలో ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అని చిన్ననాటి నుండి ఎన్నో గుర్తులుగా జ్ఞాపకము మందించుకోవాలి అని ఎన్నిటినో దేవుడు గుర్తులుగా, జ్ఞాపకాలుగా దేవుడు ఈ ప్రకృతిలో ఎన్నో కలిగించాడు. ఎన్నో వాక్యాలు దేవుడు రాయించాడు. జరుగుతున్నటువంటి ప్రతి దాని వెనుక మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. మీకు ఒక సూచన, మీకు ఒక గుర్తు. దేవుడనైనటువంటి నేను ఈ యావత్తు ప్రపంచము గుర్తు పెట్టుకొనుటకు సూచనగా ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. తానే ఒక సూచన మీకు చూపును అంటే దేవుడే మీకు ఒక సూచన చూపిస్తాడు. ఈ యావత్తు ప్రపంచానికి దేవుడు ఒక సూచన, తానే దేవుడనైన నేనే చేశానని, దేవుడనైన నన్ను మీరు గుర్తు పెట్టుకోవాలని, దేవుడనైన నన్ను మీరు తెలుసుకోవాలని నేనే ఒక సూచనగా మీకు నేను చూపిస్తున్నాను. అంటే ఏదో ఒక బ్రహ్మాండమైనటువంటి గుర్తు, ఒక సూచన. ప్రభు తానే ఒక సూచన, అలాగే రాశాడు ఆయన. తానే ఒక సూచన మీకు చూపును. మీకు ఒక సూచన నేను చూపుచున్నాను, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. కన్యక గర్భవతి కుమారుని కనును అనే ఒక సూచన. యావత్తు ప్రపంచానికి దేవుడు మీకు ఒక సూచన ఇస్తున్నాను. ఈ సూచనలో కన్యక గర్భవతి అవుతుంది. ఎందుకు కన్యక గర్భవతి అవుతుంది? కన్యక యందు ఎందుకు యేసుక్రీస్తు వారు పుట్టాలి? కన్యక యందు యేసు ఎందుకు పుట్టాలి? దీనికి ఈ యావత్తు ప్రపంచము తెలుసుకోవాలని నేను ఒక సూచన మీకు నేను చూపిస్తున్నాను. ఏంటి ఆ సూచన అంటే, కన్యక గర్భవతి అవుతుంది. యేసుక్రీస్తు వారు ఆమె యందు జన్మిస్తారు. కన్యక కనగలదా అని మీరు విన్నారు. కన్యక కంటుందా లేదా అన్నది అది మీరు విన్నది రెండవ పాఠం. కన్యక యందే ఎందుకు పుట్టాలి, ఇది మొదటి పాఠం. కన్యక యందు యేసు ఎందుకు పుట్టాలి? పుట్టినటువంటి వాళ్ళందరి గురించి ఆలోచిస్తే కయ్యను మొదలుకొని పుట్టిన వారందరూ తండ్రులకే పుట్టారు. అందరూ తండ్రులకే. నువ్వు తండ్రికే పుట్టావు, నేనే తండ్రికే పుట్టాను. కయ్యను మొదలుకొని అందరూ కూడా తండ్రులకే పుడుతున్నారు.
హేబేలు, షేతు, ఏనోషు, కేనాను, నోవాహు, ఆ దావీదు, అబ్రహాం, వీళ్ళందరూ ఉన్నారు చూసారు. వీళ్ళందరికీ తండ్రులు ఉన్నారు, తండ్రులకే పుడుతున్నారు. యేసు ఎందుకు కన్యక ఎందుకు పుట్టాడు? తానే ఒక సూచన మీకు చూపును. కన్యక యందు యేసు పుట్టడానికి నువ్వు గుర్తుపెట్టుకోవడానికి ఒక విషయం ఉంది అందులో. నువ్వు గుర్తుపెట్టుకోవడానికి, నువ్వు మర్చిపోకూడదు. కన్యక యందు యేసు ఎందుకు పుట్టాడు అనగానే నీకు ఒకటి గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి? ఏమీ గుర్తు రాలేదు మీకు. మీకేం గుర్తొచ్చిందో చెప్పండి. మీకేం గుర్తొచ్చింది? తానే ఒక సూచన మీకు చూపును. ఒక సూచన ఆయన మీకు చూపుతున్నాడు. ఈ యావత్తు ప్రపంచానికి యేసు కన్యక యందు ఎందుకు పుట్టాడు, ఎందుకు కన్యక యందు యేసును జన్మింపజేశాడు దేవుడు అనడానికి ఒక రీజన్ ఉంది. గుర్తుపెట్టుకోవలసిన విషయం ఉంది. ప్రపంచం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఉంది. ఏం గుర్తు? కన్యక యందు యేసు పుట్టినందుకు ఏం జ్ఞాపకం చేసుకోవాలి మనం? ఇదిగో తానే ఒక సూచన మీకు చూపును. తానే ఒక సూచన. ఆ సూచనలో నువ్వేం గుర్తుపట్టావు? యేసు కన్యక యందు పుట్టాడు అని చెప్పారు అందరూ, కరెక్టే. కన్యక యందు యేసు ఎందుకు పుట్టాలి? అందులో ఏదైనా ఒక సూచన ఉందా? అందులో ఒక విషయం ఏదైనా ఉందా? అందులో ప్రపంచానికి చెప్పవలసినటువంటి, గుర్తుపెట్టుకోవలసినటువంటి ఏదైనా ఒక మంచి విషయం ఏమైనా ఉందా అని మనం ఆలోచిస్తే ఉంది. కన్యక యందు యేసు పుట్టడానికి ఒక సూచన ఉంది. ఏంటి ఆ సూచన? ఎందుకు యేసు కన్యకందు పుట్టాలి? మనలా పుట్టచ్చు కదా. తల్లి తండ్రి కలయిక వలన యేసు పుట్టచ్చు, కానీ యేసు పుట్టకూడదు. యేసు పుట్టడానికి అవ్వదు. స్త్రీ పురుషుల కలయిక వలన యేసు పుట్టడానికి అవ్వదు. ఎందుకు అవ్వదంటే, నువ్వు పుట్టావు అంటే నీవు పుట్టడానికి నీకు మరొక తండ్రి ఉన్నాడని చెప్పడానికి తల్లిదండ్రుల నుండి నువ్వు జన్మించవలసిన అవసరం ఉంది. కానీ యేసుక్రీస్తు వారికి భూమి మీద తండ్రి లేడు. యేసుక్రీస్తు వారికి మరి ఎవరున్నారు? పరలోకమందున్న తండ్రి ఉన్నాడు. యేసుకు ఎవరున్నారు? పరలోకమందున్న తండ్రి ఉన్నాడు. పరలోకములో యేసుకు ఒక తండ్రి ఉన్నాడు అన్న విషయం యావత్తు ప్రపంచము తెలుసుకోవాలంటే కన్యక యందు యేసు ప్రభు వారు పుట్టాలి. నాలాగా యేసు ప్రభు పుట్టాడు అనుకోండి. ఎందుకంటే మనకు తండ్రి ఉన్నాడంటే మనకు తండ్రి ఉన్నాడు. మరి ఈ భూప్రపంచంలో అందరికీ తండ్రులు ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారు కన్యక యందు పుట్టారంటే ఇతని తండ్రి ఎవరు? నేల మంటితో నరుని నిర్మించి తొలి మానవుడు మట్టి నుండి పుట్టాడు అనుకుంటే ఈ మట్టి నుండి పుట్టిన అతనికి తండ్రి ఎవరు? ఆయన మొదటి ఆదాము, ఇతడు కడపటి ఆదాము. ఆదాముకు దేవుడే తండ్రి, ఈ ఆదాముకు దేవుడే తండ్రి. ఒక సూచన చూసారా? కన్యక యందు ఎందుకు యేసు ప్రభు వారు పుట్టారు? ఏం గుర్తొస్తుంది? తాజ్మహల్ గురించి ఏం గుర్తొస్తుంది మీకు? తాజ్మహల్ ఇది గుర్తుంటుంది మీకు. ప్రేమలు అనగానే అనగానే మీకు అన్నీ గుర్తొచ్చేస్తుంటాయి, అంతే కదండి. తాజ్మహల్ అనగానే ఏం గుర్తొస్తుంది? ప్రేమకు చిహ్నంగా. బాగుంది. చూసారా? తాజ్మహల్ విషయంలో చాలా ఫాస్ట్గా ఉన్నారు. ముంతాజ్ని, షాజహాన్ని మర్చిపోలేకపోతున్నారు. కానీ యేసు కన్యక యందు ఎందుకు పుట్టారు?
మీకు ఒక గుర్తు నేను ఇస్తున్నాను, మీకు ఒక సూచన ఇస్తున్నాను. ఆ సూచన మీరు గుర్తుపట్టండి, మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యావత్తు ప్రపంచము ఇక్కడ ఆగాలి, ఒకసారి ఆగాలి. నేను పుట్టడానికి నాకు తండ్రి ఉంటే, యేసు ప్రభు పుట్టడానికి భూమి మీద తండ్రి లేనప్పుడు అతనికి తండ్రి ఎవరు? పరలోకమందున్న మా తండ్రి. చూసారా ఎలా ఉందో? పరలోకమందున్న తండ్రి అన్నమాట అతనికి. నాకు భూలోకమందున్న తండ్రి, నాకు భూలోకమందున్న నా తండ్రి అంటాను. నాకు తండ్రి ఉన్నాడు కదండి భూమి మీద. కానీ యేసు ప్రభు కన్యక ఎందుకు పుట్టారు? ఏంటి కన్యక ఎందుకు పుట్టడానికి ఏంటి అసలు స్పెషల్ ఏంటి? ఆమె యందు యేసు పుట్టడానికి ఉన్న సూచన ఏంటి? ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. చూసారా సూచన? ఏం సూచన నీకు అందులో కనిపించింది? కన్య మరియమ్మను చూడగానే నీకు ఏం గుర్తు రావాలి? కన్యక యందు యేసు ఎందుకు పుట్టాడంటే ఆయనకు పరలోకపు తండ్రి ఉన్నాడు అని తెలియజేయడానికే కన్యక యందు పుట్టాడా? ఆయన మానవునికే పుట్టాడు అనుకోండి, యోసేపు మరియమ్మల కలయికల వలన, అప్పుడు ఏమవుతారంటే ఇంక యోసేపుని ఏం గుర్తుపెట్టుకుంటామండి? భూమి మీద నన్ను కన్న నా తండ్రిని మీరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలండి? ప్రత్యేకం ఏమి లేదు. నీ తండ్రిని నువ్వు గుర్తుపెట్టుకోవడానికి నీకు ప్రత్యేకమేముంది? కానీ కన్యక యందు యేసుప్రభు వారు పుట్టారంటే పరలోకమందున్న దేవుడు ఇక గుర్తు రావాలి ప్రపంచానికి. ఎవడైనా ఒప్పుకొని తీరాలి. ఒక కన్యక ఎలాగ గర్భవతి కాగలదు? కన్యక గర్భవతి అయితే ఇతనికి తండ్రి ఎవరు? ఎవరు? పరలోకమందున్నటువంటి తండ్రి అన్నమాట ఇతనికి. పరలోకమందున్న తండ్రే నా తండ్రి పనుల మీద మీరు ఉండవలనని ఎరుగరా అని గుర్తు చేస్తుంది. మరియమ్మను ఎందుకు మీరు గుర్తు చేసుకోవాలి? కన్య మరియను ఎందుకు గుర్తు చేసుకోవాలి? కన్యక గర్భవతి కుమారుని కనును. మీకేం గుర్తు రావాలి? పరలోకమందున్నటువంటి తండ్రికి ఈయన కుమారుడు అని గుర్తు చేసుకోవటానికే కన్యకందు ఆమె జన్మించాడా. తర్వాత మీరు మాట్లాడతారు ఏవో పవిత్ర గురించి, ఇవన్నీ మీరు ఏవో మాట్లాడతారు. కన్యకందు ఎందుకు పుట్టాడు ఆయన? ఇదే సూచన, ఒక సూచన. కన్యక గర్భవతి అవుతుంది. ఆమె ఎందుకు అవుతుందంటే, పురుషుడు లేకుండా యేసుప్రభు వారు ఎందుకు పుట్టారంటే, స్త్రీ పురుషులు లేకుండా యేసుప్రభు ఎందుకు జన్మించారంటే, యేసుకు పరలోకమందున్నటువంటి తండ్రి ఉన్నాడు. ఆ తండ్రిని నేను చూపించాలి. నాలో తండ్రిని నేను చూపించాలి. పరలోకమందున్న నా తండ్రి ఉన్నాడు అని నేను చూపించాలి. నాలో ఆయనను నేను చూపించుకోవాలి. ఎందుకు యేసుప్రభు వారు పుట్టారు? యేసు ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు వచ్చాడు? తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు ఆయన. తండ్రిని, యోహాను సువార్త 1:18, రక్షించడానికి వచ్చాడు, శిక్ష విధించడానికి వస్తాడు. ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు. చూసారా? ఎవడును ఎప్పుడును ఆదాము చూడలేదు, హవ్వ చూడలేదు, కయ్యని చూడలేదు, హేబేలు చూడలేదు, హానోకు చూడలేదు, అబ్రహాము చూడలేదు, ఇస్సాకు చూడలేదు, యాకోబు చూడలేదు. ఎవడును ఎప్పుడును యేసుప్రభు వారు అంటున్నారు, ఎవడును ఎప్పుడును తండ్రిని చూడలేదు. ఆయన రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఎవడును ఎప్పుడును చూడలేదు.
తండ్రిని ఎవరు చూడలేదు. మరి ఎప్పుడు చూస్తాం? ఎప్పుడు చూస్తామండి? తండ్రిని ఎప్పుడు చూస్తాం? నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడైనా చూస్తావు. తండ్రిని ఎప్పుడు చూస్తాం? ఆయన ఆదాముకు కనిపించలేదు, పితరులు ఎవరికీ కనిపించలేదు. ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు. మరి దేవుని ఎవ్వరూ చూడలేనప్పుడు ఆ చూడని దేవుణ్ణి మనం ఏమనుకుంటాం? చూడాలి. ఆ దేవుణ్ణి చూడాలంటే పరలోకానికి వెళ్ళాలి. ఎప్పుడు పరలోకానికి వెళతామో అప్పుడు పరలోకమందున్నటువంటి ఆ తండ్రిని మనం చూస్తాము. చూసారా? ఇలాంటి ఆలోచనలతో మనం అప్పుడప్పుడు కాలం గడిపేస్తూ ఉంటాం. అయితే తండ్రిని చూడాలంటే పరలోకం వెళ్ళే చూడాలి. హృదయశుద్ధి గలవారు దేవుని చూచెదరు. అది ఎలాగా అర్థం అవుతుందిలేండి, ఇంకా అది ఎలాగా అర్థం అవుతుంది మీకు. మరి ఎప్పుడు చూడాలి తండ్రిని? పరలోకానికి వెళ్ళా అప్పుడైనా మనం చూడాలి. మనమంతా అలాగే అనుకుంటాం, పరలోకానికి వెళ్ళి తండ్రిని చూడాలి. ఎందుకంటే ఇక తండ్రిని చూడాలంటే చనిపోయాక పరలోకానికి వెళ్ళి చూడక తప్పదు, ఫిక్స్ అయిపోయాం. కానీ యేసుప్రభు వారు ఒక మాట అన్నారు, అది మనం మర్చిపోయాం. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనము. ఫిలిప్పు ఫిలిప్పుతో అంటున్నారు యేసుప్రభు వారు, ఏమని? నేను ఇంతకాలము మీతో ఉన్నాను, నీవు నన్ను ఎరుగవా? అదే యేసుప్రభు వారు మీతో అంటున్నాడు. అదే యేసుప్రభు వారు మీతో అంటున్నారు, ఏమని? అక్కేపాలెంలో ఉన్నటువంటి మీకు యేసుప్రభు అయినటువంటి నా గురించి ఎన్నో సంవత్సరాలుగా యేసుక్రీస్తు ఈ మెస్సయ్య, రక్షకుడు, అభిషక్తుడు, రాజు యేసుప్రభు గురించి మీరు చూస్తున్నారు కదా, యేసుప్రభు గురించి వింటున్నారు కదా వాక్యాలు. మీకు ఏమర్థమైంది? ఏమర్థమైందంటే తండ్రిని చూడాలంటే ఇక మేము పరలోకానికి బయలుదేరాలి, అది మీకు అర్థమైంది. కానీ యేసుప్రభు వారు అంటున్నారు, నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు. తండ్రిని చూడాలనుకుంటే పరలోకానికి వెళ్ళాలా? తండ్రిని చూడాలంటే యేసు ప్రభు వారిని చూస్తే సరిపోతుందా? ఆలోచించండి. తండ్రిని చూడాలంటే పరలోకానికి వెళ్ళాలా? తండ్రిని చూడాలని ఒకవేళ అనుకుంటే యేసు ప్రభువుని చూస్తే నన్ను చూసినవాడు తండ్రిని చూచి ఉన్నాడా? చూచి ఉన్నాడు. నన్ను చూచినవాడు తండ్రిని చూడాలని ఒకవేళ మరి అనుకుంటే పరలోకానికి వెళ్ళి చూడాలనుకోకండి. వా, తండ్రిని చూడాలని ఒకవేళ మీకు ఆశ ఉందా? ఎలాగైనా వెళ్ళిపోదాం, పరలోకానికి వెళ్ళిపోదాం, తండ్రిని చూడాలి అని ఒకవేళ మీరు అనుకుంటున్నారా? నీకు అలాంటి మనసు ఉందా? ఒకవేళ నువ్వు తండ్రిని చూడాలని ఒకవేళ నీకు ఈ మనసు ఉంటే మీకు ఇదే ఒక సూచన. తండ్రిని చూడాలనుకునేటటువంటి వారందరూ యేసుప్రభుని చూడండి. జ్ఞాపకానికి గుర్తు ఇదే. నా జ్ఞాపకానికి గుర్తు యేసు ప్రభువును చూస్తే నీకు అర్థమైపోవాలి, ఈయన చూస్తే ఇంకా ఆయన్ని చూసినట్టే. నేను ఈ మధ్యన కొంచెం మార్చుకున్నాను. ఆయన్ని చూడాలంటే ఈయన చూస్తే సరిపోతుందని అంటున్నాడు కనుక, అయితే ఈయన్ని చూద్దామని ఇప్పుడు నేను నా దృష్టిని, నా మనసును ఇటువైపు నేను తిప్పాను. ఈయనలో చూస్తుంటే నాకు
ఆయన కనిపిస్తున్నాడా? ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న క్షమ, ఆయన రోగులను స్వస్థపరచటం, తండ్రి ఏదైతే ఆ సబ్జెక్ట్ ఇచ్చాడో ఆ సబ్జెక్టు గంటలు గంటలు గంటల తరబడి రోజంతా మాట్లాడటం, కుంటువారిని, మూగవారిని, గుడ్డువారిని, రకరకాలైనటువంటి వ్యాధులతో ఉన్న వారిని అందరినీ బాగు చెయ్యాలి అని ఆ పెందల కాడ ఆయన వెళ్ళిపోయి ప్రజల మధ్య ఉండి ప్రతిదినము తప్పక బోధిస్తూ ప్రసంగం అయిపోయిన తర్వాత ఎంతమంది వస్తారు? ఇక రోగులను స్వస్థపరచాలా. చూడండి, రోగులను స్వస్థపరచాలా. స్వస్థపరచాలంటే ఎన్ని ప్రార్థనలు చేయాలి, ఎంతమంది దగ్గర నిలబడాలి, రకరకాల వ్యాధులతో, రకరకాల వాసనలతో, రకరకాలైనటువంటి వాళ్ళు ఇటు ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు అనుకుంటున్నారా? 100 మంది, 1000 మంది రోగులు వస్తుంటే ఇంతమంది రోగుల కొరకు లాస్ట్ వరకు ఉండిపోవాలంటే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది చెప్పండి? మన చర్చిలో ఆరాధన అవుతుంది. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారి ప్రసంగం అయిపోయిన తర్వాత, నాయనా ప్రసన్నబాబు, జాన్సన్ విక్టర్, మీరు వచ్చినటువంటి రోగుల కొరకు ప్రార్థన చేయండి అని అన్నారనుకోండి, మధ్యాహ్నం 2 అయిపోద్ది, 3 అయిపోద్ది. ఇక అంతేనా? సింగల ప్రార్థన చేయడానికే ఆ ప్రార్థనే మనం తగ్గిస్తాం. ఇక రోగులందరికీ ప్రార్థన చేసుకొని కూర్చుంటేనండి ఎంత అయిపోద్ది అనుకున్నారు? మనం అంతసేపు చేయగలమా? అంతసేపు మనం ఉండగలమా? అప్పుడు మనం షార్ట్ కట్లు అంటాం. ఏమని? అందరూ ఒకేసారి కూర్చొని వరుస ఒక్కొక్కరు సింగిల్గా చేయాలంటే కుదరదు. ఎందుకు? చిరాకు వచ్చేసింది. చూసారా? వచ్చింది 5, 10 మందికే నీకు ఇంత చిరాకు ఉంటే 5,000 మంది, 1000 మంది ప్రజలు వచ్చినప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు ఇక రోగులను బాగు చేసుకుంటూ, వీళ్ళకి దేవుని మాటలు చెప్పుకుంటూ ఇన్ని గంటలు గడుపుతున్నారు అంటే ఎందుకు అలా గడుపుతున్నాడు? నా తండ్రి మీతో అలాగే గడుపుతాడు. అంతే కదండి? తండ్రి అనుకోండి, పిల్లలతో ఎంతసేపు అయినా గడుపుతాడు. పిల్లల్ని పడుకోబెట్టుకుంటాడు, పిల్లలతో పడుకుంటాడు, ఆ పిల్లలతో భోంచేస్తాడు. వాళ్ళు పిల్లలు గనక రా నాన్న కూర్చో భోంచేయి, పిల్లలు గనక. మరి యేసు ప్రభువారు నా తండ్రి ఎలా ప్రేమిస్తాడో వీళ్ళందరినీ అది నేను చూపించాలి. నన్ను చూసేసరికి ఇక నా తండ్రి గుర్తు రావాలి. జ్ఞాపకానికి గుర్తు నేను. జ్ఞాపకానికి తండ్రి అయిన దేవుని జ్ఞాపకానికి గుర్తు యేసుప్రభును చూసావా? ఏం చూసావు నువ్వు? యేసుప్రభులో తండ్రిని చూసావా? యేసుప్రభువును చూసావా? ఏది? ఏం జ్ఞాపకం ఉంది నీకు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు అన్నది జ్ఞాపకం ఉందా? ఈయన ఉన్న తండ్రి దగ్గరకు వెళ్ళి తండ్రినే చూడాలి అనే నీ మనసుందా? నీ స్టాండర్డ్ ఏంటి? చదువుకున్న వాక్యాలలో ఈ వాక్యాలకు నీకు ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తు? ప్రియమైన దేవుని పిల్లరా, తండ్రి అయినటువంటి దేవుడు నన్ను ఏ కాలంలో ఎవరూ చూడలేనప్పుడు నన్ను నేను చూపించుకోవద్దా? నా జ్ఞాపకానికి గుర్తుగా మరొక గుర్తు నేను ఇవ్వద్దా? మీకిదే గుర్తు. కన్యక గర్భవతి కుమారుని కంటది, పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటుంది. మీకు ఇదే గుర్తు, మీకు ఇదే ఆనవాలు, ఇదే గుర్తు. ఏదండి ఈరోజు జ్ఞాపకానికి గుర్తు? ఏం జ్ఞాపకం వచ్చింది యేసుప్రభుని చూస్తే? యేసును చూస్తే ఎవరు జ్ఞాపకం వచ్చారు?
యేసును చూస్తే యేసే గుర్తొచ్చాడా, యేసును చూస్తే తండ్రి గుర్తొచ్చాడా? ఎంతవరకు వెళ్ళింది నీ మెమరీ పవర్? ఎంతవరకు వెళ్ళింది నీ బైబిల్ పరిశోధన? ఎంతవరకు వాక్యాలను నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావు? తండ్రి అయిన దేవుని చూడాలంటే యేసుప్రభుని చూడాలి. అయితే యేసుప్రభులో ఏం చూడాలి? పాపము లేని ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక బ్రతుకుంది, అది నువ్వు చూడాలి. నా తండ్రి పాపమే చేయడు, అది నేను చూపించాలి కనుక నిన్న పాపం చేయకూడదు. అందుకే నా తండ్రిని ఏమంటారు తెలుసా? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని పిలుస్తుంటారు. మరి నన్నేమని పిలవాలి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అదే కదండి, పరిశుద్ధుడండి. ఈ స్టాండర్డ్కి ఈరోజు క్రైస్తవ్యం అసలు ఎదగలేదు. యేసుప్రభు ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, కొట్టుకు చచ్చిపోతుంటారు. అలాంటి వాళ్ళని ఇక నేను వదిలేశాను. డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పి అలిసిపోయినా మేము మళ్ళీ ఆ వెనకాల 2-3 దెబ్బలు మళ్ళీ చచ్చిపోయిందని కొట్టేసి మళ్ళీ మేము ప్రసంగం చేస్తుంటాం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఆయన ఎప్పుడో చెప్పేశారు, ఆయన ఏం చెప్పాలి అనిపిస్తుంది నాకు. చెప్పారు ఆయన ఎన్నో చెప్పారు. ఆయన ఇంకేం చెప్పాలి? మేము ఏం గుర్తొచ్చారండి యేసుప్రభుని చూస్తే? ఈయనకి ఎవరు గుర్తొచ్చారు నీకు? యేసుప్రభుని చూస్తే నీకేం గుర్తొచ్చింది? తండ్రి అయినటువంటి దేవుడు యేసుప్రభుని చూసినట్టేనా? అబ్బా ఆయన పరిశుద్ధుడు కనుక ఈయన పరిశుద్ధుడా అంటే ఈయన చూస్తుంటే ఇంకా తండ్రి ఏంటి ఆ పరిశుద్ధత ఏంటి? ఏంటండి ఆ పరిశుద్ధత ఏంటండి? ఒక ఆమె వచ్చి తల వెంట్రుక కన్నీరు కార్చి పాదాల మీద కార్చినటువంటి ఆ కన్నీళ్లతో అతని పాదాలు తుడవాలి అని, అది నేను టవలతో తుడిస్తే కుదరదు, తల వెంట్రుకలతో తుడవాలనుకున్నదంటే అసలు ఆవిడ స్టాండర్డ్ ఏంటండి? యేసు ప్రభువు వారు ఒక చెల్లిగా, ఒక సహోదరిగా ఆమె చూస్తున్నాడు అంటే ఆయన చూసిన చూపేటి, మనం చూసిన చూపేటి. చూసారా? ఆయన చూస్తే ఏమని పెంచాలి? మనలాంటి ప్రవర్తన అతనిలో లేదు. యేసులో చాలా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది. ఎందుకు ఉంది అంటే, నా తండ్రికి జ్ఞాపకానికి గుర్తు నేను. నా తండ్రిని నేను చూపించాలి అంటే నేను ప్రజలకి నేను చూపించుకోవాలి. అందుకే మీకు ఇదే ఆనవాలు, ఇదే గుర్తు. కన్యక గర్భవతి కుమారుని కనును. ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన ఎవరు? కుమారుడు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ఎవరు? తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు. తండ్రిని చూడాలనుకునేటటువంటి ప్రతి ఒక్కరూ యేసుప్రభుని చూడండి. ముందు యేసుప్రభుని చూడండి, యేసుప్రభుని చూడండి. నేను యేసుప్రభుని చాలా చూశాను, చాలా ఉన్నాయి చెప్పడానికి. చాలా చూశాను యేసుప్రభుని నేను. ఈయన చూస్తే ఆయన చూసినట్ట. అయితే ఈయన్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే మనకు తండ్రి అర్థమైపోతుంటుంది. ఇంకా యేసు ప్రభువును చూస్తున్న కొలది మీకు తండ్రి అయిన దేవుడు అంటే, ఆయన క్యారెక్టర్ అంటే ఏంటో అర్థమైపోద్ది. ఎంత ప్రేమ అండి! కొరడాలతో కొడుతుంటే, ఊమి వేస్తుంటే, హేళన చేస్తుంటే, మనమైతే మనల్ని ఎవడైనా ఏమనంటే అసలు తిర్రగబడిపోతాం. ఇంక నువ్వేం చూపిస్తావు తండ్రిని? నువ్వు నిన్ను చూపించుకుంటావు. అంతేనా? మనం ఏం చేస్తాం? ముందు మనల్ని చూపించేస్తాం. గసిరేయడం, తిట్టేయడం, ఏదో అనేయడం కదా మన క్యారెక్టర్. మనం బయట పెట్టేస్తుంటాం. కోపం వచ్చి ఒకప్పుడు 76 సంవత్సరాలకి ఏదో వస్తుంది, హేలీ తోకచొక్క వచ్చినట్టు మనకి 70 డేస్కి 7 డేస్కి కూడా వచ్చేస్తుంటుంది ఈ క్యారెక్టర్. కానీ ఆయన
ఏమర్థమైందండి? ఆయనలో చూస్తే ఆయన పరిశుద్ధుడు. కొరింథీ పత్రికలో ఏమన్నా తెలుసండి? మొదటి కొరింథీ 1:2 కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని. కొరింథీలో ఉన్నవారట యేసుక్రీస్తునందు పరిశుద్ధ పరచబడిన వారై ఏమైపోయారట? వీళ్ళు పరిశుద్ధ పరచబడిపోయారట. ఎవరు? కొరింథీలు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, తలెత్తండి, నాకా చూడండి. మీరు పరిశుద్ధపరచబడ్డారా? గుండె మీద చేసుకొని చెప్పండి, నిజంగా మీరు పరిశుద్ధపరచబడ్డారా? మీరు పరిశుద్ధపరచబడితే పరిశుద్ధపరచబడిన వారు చేతులు ఎత్తండి. ఎత్తండి చేతులు. ఎవరో ఒకరు డౌట్తో ఇద్దరు చూసారా? అంటే పాపం మీకు ఏం తెలీదు. మీరందరూ చేతులు ఎత్తాలండి. మీరందరూ చేతులు ఎత్తాలి. కొరింథీలో ఉన్నోళ్ళు మంచోళ్ళు అనుకోకండి, చెడ్డ మంచోళ్ళు వాళ్ళు. వాక్యం చదువుతుంటేనండి అసలు ఒక్కొక్క పేజీ, ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క పదం అసలు దాటిపోకూడదనమాట. చదువుతుంటే అసలు అదిరిపోతుంటుంది. బైబిల్ చదవడం రావాలా, బాగా చదవడం రావాలి, మనసు బాగా దాని మీద ఉంచుకోవాలి. పనికిరాని విషయాలు ఎలాగా టక్ 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 మని కంప్యూటర్లో పనిచేస్తుంది మనకు పనికిరాని విషయం అయితే. అలాంటి విషయాన్ని ఆపి ఆ బ్రెయిన్ కొంచెం ఇటు తిప్పితే మీకు అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. కొరింథీలో ఉన్న వాళ్ళందరూ ఏమని పిలువబడుతున్నారట? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడుతున్నారట. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా. అందుకే నేను పోస్టర్లో ఒక పేరు వేసుకోవాలనుకుంటున్నాను. సెంట్ పాల్, సెంట్ జాన్, సెంట్ పీటర్, సెంట్ జాన్సన్ విక్టర్ అని వేయాలని ఉంది పోస్టర్ మీద. నెక్స్ట్ ముందే వేద్దాం అనుకున్నాను, కానీ మీరు అపార్థం ఎక్కువ, తలకాయ తక్కువ. నిజమండి. సరైనటువంటి బైబిల్ మీద అవగాహన లేక నేటికి ఎవరు వేసుకోక చచ్చిన తరువాత సెంట్ పీటర్స్ అంటున్నారు. నో, బ్రతికున్నప్పుడే అతను సెంట్ పీటర్, సెంట్ పాల్. చర్చిది క్రీస్తుది, పేతుడు పాలు కాదు, పీటర్స్ కాదండి. ఎవరు? సంగమునకు శిరస్సు. చర్చ్ ఆఫ్ పాల్ అని లేదు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. నువ్వేమని పిలువబడాలి? నిన్నేమని చెప్పుకోవాలి? నేను యేసు ప్రభు నమ్మి బాప్తిసం పొందాను, నేను పరిశుద్ధపరచబడ్డాను, నేను రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాను, నేను పరిశుద్ధపరచబడ్డాను. ఇంత ఎత్తుకి ఎవరు వెళ్తారండి? ఒక క్రైస్తవుని చూస్తే ఏమనిపించాలి? తండ్రిని పరిశుద్ధుడు అంటే, యేసును పరిశుద్ధుడు అంటే నిన్నేమని పిలాలి? ఏం గుర్తొస్తుంది? జ్ఞాపకానికి గుర్తులు ఏవి? పరిశుద్ధపరచబడ్డావు అనడానికి గుర్తులేవి? నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు అంటే తండ్రికి జ్ఞాపకానికి గుర్తేది? యేసుప్రభు అండి. ఆయన డైరెక్ట్గా ఆయన చెప్పాడు, ఆయన నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు. మళ్ళీ తండ్రిని కనపరచమని అడుగుతున్నావు ఏంటి? చదువుతా చూడండి మళ్ళీ అదే. యోహాను సువార్త 14:9 నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రిని కనపరచమని అంటావేంటి?
నన్ను చూస్తే నీకు తండ్రిని చూసినట్టు అనిపించలేదు నీకు? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే కాదు, చూసి ఉన్నాడు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. తండ్రిని చూడాలనుకున్న యావత్తు ప్రపంచంలో ఎవరైనా, దేవుణ్ణి ఎవరైనా ఒకవేళ చూడాలని ఒకవేళ అనుకుంటే యేసుప్రభుని చూడండి, యేసుప్రభుని చూడండి. నేను అలాగే అనుకుంటున్నాను ఈ మధ్యన. దేవుడు ఎక్కడైనా ఉన్నాడు అంటే మాత్రం నేను వెళ్ళిపోతాను, నేను బయలుదేరిపోతాను. ఉన్నాడు, ఎక్కడైనా ఉన్నాడు అని చెప్పండి. అది ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఎంత దూరమైనా, అది అడవుల్లోనైనా, హిమాలయాల్లోనైనా తండ్రి సృష్టికర్త ఉన్నాడు అని అనుకుంటే చూడడానికి వెళ్ళిపోతాను నేను. నాకు ఎవరితో సంబంధం లేదు, అందరిని వదిలేసి వెళ్ళిపోతాను నేను, అంతే పారిపోతాను నేను. చూడడానికి చూడాలి, నేను ఎలాగైనా వెళ్ళాలి. కనుక అలా వెళ్ళి చూడడానికి టైం అయిపోయింది. ఎందుకంటే నేను పుట్టి లేట్ అయిపోయింది, 2000 years అయింది. ఇదే తండ్రిని చూడాలి అని ఒకవేళ మనస్సు, ఇలాంటి మనస్సు నాకున్నప్పుడు ఆ యెరూషలేము యాత్ర నేను చేద్దును. ఎందుకని చూడాలి కదండి. మరి తండ్రిని చూడాలనుకుంటే యేసుప్రభుని చూస్తే తండ్రిని చూసినట్టే. కనుక ఎవరిని దగ్గరికి వెళ్ళాలి? అతని ఏరి. ఈరోజు ఆ తండ్రిని చూడాలనుకుంటే యేసుప్రభుని చూస్తే నీకు తెలిసిపోయినప్పుడు తండ్రిని, ఆ యేసుని చూడాలంటే ఎక్కడ ఉన్నాడండి? ఆ యేసు భూమి మీద లేడే, ఆయన లేడే. ఆయన చూడాలి అని నువ్వు ఒకవేళ ఉంటే ఒకటి ఉంది నీకు దిక్కు, వాక్యం. పరలోకమందున్న తండ్రిని చూడాలి అని అనుకున్నారా? ఎప్పుడు అనుకుంటే అప్పుడు బైబిల్ తీసి చదవండి, బైబిల్ తీసి చదవండి. సెల్ ఫోన్ ఇలా పట్టుకొని నొక్కకండి. ఇది కాదు, సెల్ ఫోన్ నొక్కడం కాదండి. అవసరం ఉంటే నొక్కండి, లేనప్పుడు ఎందుకండి దాన్ని ఏం పని అండి? ఏదైనా మెసేజ్ వచ్చిందా? ఓకే. ఏదైనా అవసరత ఉందా నీకు? దాని అవసరత ఉందా? లేదా నాకు దేవుణ్ణి చూడాలని చాలా ఇంట్రెస్ట్ అండి, నిజంగా నేను ఎలాగైనా దేవుణ్ణి చూడాలండి అని అనుకుంటున్నారా? అయితే ముందు వాక్యం చూడండి. జ్ఞాపకానికి గుర్తు యేసు. ఆ తండ్రి అయిన దేవునికి యేసు గుర్తు అయితే ఆ యేసుకు గుర్తే ఈ బైబిల్, ఈ వాక్యం. ఎక్కువ సమయం అండి, ఎక్కువ వాక్యం నేర్చుకోండి. తల తినకండి, తినేయకండి. బోల్డ్ ఉన్న సరుకు బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, ఆలోచించండి. జ్ఞాపకానికి ఏది గుర్తు? తండ్రి అయిన దేవునికి జ్ఞాపకానికి గుర్తేది? జ్ఞాపకానికి గుర్తులు ఇవే. వెనకాల ఫోటో వేసాను చూడండి, వెనకాల ఇలాగని తండ్రి ఉంటే ఆ లోన ఆ ఫోటో వేసినప్పుడు మీకు గుర్తు రావాలి, కానీ మీకు రాలేదేమో. ఆయన్ని చూస్తే ఆయన చూసినట్టే. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మిమ్మల్ని చూడాలనుకుంటామని పంపించారు, కానీ చూసి సిలువ వేశారు. చూసి గుర్తుపట్టలేకపోయారు. ఆనాటి నుండి ఈనాటి వరకు మిమ్మల్ని గుర్తుపట్టక లోకములో ఉన్న ఏవో ఒక జీవులనే దేవుడు అనుకుంటూ ఈ ప్రజలకు సినిమాల్లో కూడా చూపిస్తున్నారు. ఏం గుర్తుపట్టారో వాళ్ళు, ఎలా గుర్తుపట్టాలో, మీరు ఎలా ఉంటారో ఇది ప్రజలు వాక్యము ద్వారా మిమ్మల్ని గుర్తుపట్టి, మీరు రాసినటువంటి గ్రంథములో ఉన్న మాటలను బట్టి మిమ్మల్ని నమ్మగలిగేటట్లు సహాయం చేయండి. చూడక నమ్మువారే ధన్యులన్నారు, ఆయన వెళ్ళిపోయారు కనుక. ఇది మీ పిల్లలు అర్థం చేసుకునేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.